నమస్తే అండి. మనకు జూన్లో పెట్టుకున్న చెట్లన్నీ కాయలు వచ్చి అయిపోయినాక ఇలా ఉంటాయండి. కొన్ని చెట్లు అయితే చచ్చిపోతాయి. మనకు 4 నెలల కంటే ఎక్కువ రావు టమాటాలు కానీ బెండకాయలు కానీ. మళ్ళీ కొత్త చెట్లు పెట్టుకోవాలి. ఇట్లా పోయిన చెట్లు అన్నీ తీసేసుకొని మనం మళ్ళీ అందులోనే చెట్టు పెడితే కాయలు సరిగ్గా రావండి. చెట్టు కూడా పెరగదు అనమాట. వీటికి అన్నిటికీ నిన్న వాటర్ ఇయ్యలే, కొంచెం ఎండ బాగుంది కదా, వాడిపోయినట్లయినాయి. అయితే ఇట్లా ఉన్నాయి కానండి, ఇవి ఎక్కువ కాయలు అయితే కాయవు. ఉన్నంత వరకు ఉంచాలి. మరీ కాయలు లేని చెట్లు అయితే తీసేసి, నేనైతే తీసేసానండి. తీసేసి ఇగో ఇక్కడ 3 కుండీలలో అయితే పోసుకున్నా. ఇంకా చాలా ఉన్నాయి కుండీలు కానీ ఇంకా ఈ చెట్టు అయితే ఏమి కాసిందండి టమాటాలు. షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టిన, కేజీలు వెళ్ళినాయి ఈ చెట్టు అయితే. లావు సాహో టమాటా. ఇక్కడ 2 కుండీలు ఉన్నాయి. ఇంక ఇక్కడ అక్కడ చాలా ఉన్నాయి. మట్టి కొంచెం పొద్దున ఆరబెట్టినండి. ఆరబెట్టి మనకు మళ్ళా ఇప్పుడు మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే 3 నెలలు 4 నెలలు మనకు మార్చి వరకు వస్తాయండి కూరగాయలు. ఎండలు ఉన్నా కూడా మనకు మట్టి గుల్ల చేసుకున్నాం కాబట్టి చాలా బాగా కూరగాయలు వస్తాయి. వాటికి నేను ఈ మట్టి ఆరబెట్టుకొని అటు చెట్ల కింద అంతా ఊడ్చుకొచ్చిన, ఆకులు కూడా వేసేసిన, ఊడ్చిన చెత్త ఇప్పుడే ఊడ్చిన, అంత గలీజ్గా ఉంది. అయితే వర్మి కంపోస్ట్ తీసుకున్నా. వర్మి కంపోస్ట్ తర్వాత ఏమేమి తీసుకుంటున్నారని చూపిస్తా. మళ్ళీ మనం మట్టి ఇంత మంచిగా చేసుకోకపోతే మనకు కాయలే రావు. పెట్టి వేస్ట్ మళ్ళీ 3-4 నెలలు రావాలంటే మనం ఇట్లా మట్టిని గుల్ల చేసుకోవాలి కష్టం అనక. అక్కడ 3 పోసినా, ఇక్కడ 1 కుండీ, ఇక్కడ 2 కుండీలు పోసిన. దానికి కూడా ఇంత వర్మి కంపోస్ట్ తీసుకున్నా. వాటన్నిటికీ చూడండి, ఇగో ఆర్గానిక్ సీమల మందు ఇది తీసుకున్నా. ఇగో అమూల్య గోల్డ్ తీసుకున్నా. ఇగో టైకోడర్మా తీసుకున్నా. ఇగో ఎంపికే తీసుకున్నా. వ్యామ్ తీసుకున్నా. ఇంకేమేమి తీసుకున్నా అవన్నీ పౌడర్లు ఇందులో వేసుకొని వచ్చిన. వ్యాము, టైకోడర్మా, అమూల్య గోల్డ్, వ్యామ్ ఇక్కడ ఉంది. ఇది పొగాకు పొడి, ఇది ఎంపికే, ఇది వ్యాము, ఇది యాపపిండి. ఇవన్నీ మిక్సీ చేసినాక ఈ మట్టిలో పోసి కలిపినాక మళ్ళా చూపిస్తానండి. ఈ మిక్సీ చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను అన్ని పౌడర్లు ఇలా కలిపానండి. ఇప్పుడు ఈ మట్టి మీద చల్లిస్తా. ఇది అక్కడ ఉంది కదా దానికి. ఇగో ఇది పొగాకు పొడి. పొగాకుతో కూడా చాలా చెట్లకు ఉపయోగం అండి. ఇందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మనకు చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఇదిగో ఇది వేపపిండి. ఇది బాగా మంచిగా ఉంది. అదే మెత్తగా పట్టిరండి. ఇవన్నీ వర్మి కంపోస్ట్ కలిపినాక చూపిస్తా అండి మీకు. కలిపిన మిక్సీకి చేసిన. ఇప్పుడు వీటికి మనం ఇట్లా రాళ్ళు పెట్టుకోవాలి. మంచిగా రాళ్ళు హోల్స్కు మంచి రాళ్ళు చూసుకొని పెట్టుకొని ఈ మట్టి నింపి ఎక్కడ పెడతానో పెట్టినాక వీటిలల్లా ఏం చెట్లు పెడతానో పెట్టిన చెట్లే పెట్టొద్దండి. బెండ చెట్టు ఉన్న దాంట్లో మిరప చెట్టు, టమాటా చెట్టు ఉన్న దాంట్లో బెండ చెట్టు, అట్లా మార్చి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ మట్టి నింపినాక చూపిస్తానండి. మళ్ళా ఇవన్నీ నాటుతాను. ఆ బంతి చెట్లు కూడా తీసేస్తానండి. తీసేసి అందులో కూడా మిరప చెట్టు నాటుతా. చాలా వరకు అయితే తీసేసిన. ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర ఉండే కదా అన్నీ తీసి. మనం ఈ రోజుకు 3 రోజులండి మొక్కలు నాటుకొని ఇంత మంచిగా నిలబడ్డాయి చూడండి. ఇవి ఇంకా కొంచెం పెరిగినాక 2 తీసేసి 2 ఉంచుకోవచ్చండి. ఈ 4 చెట్లు అంటే కొంచెం బలం తక్కువ అయిపోతుంది. 2 ఉంచితే బాగా కాస్తాయి. ఇంకా వేరే దగ్గర కూడా చూపిస్తాను. బాగానే నిలబడిపోయినాయండి. నాటినవన్నీ అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ కూడానండి, ఇక్కడ 3 మొక్కలు నాటిన. ఇక్కడైతే 2 నాటిన, ఇగులు పట్టినాయి. ఇక్కడ ఒకటి ఉంది. కొన్ని అంతేనండి. కొన్ని ఒక్కొక్కసారి నాటిన తెల్లారి బాగానే ఉన్నాయి.
మిరప మొక్కలు అయితే ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అట్లా ఈ మిరప చెట్లు ఉన్న దాంట్లో మిరప మొక్కలు నాటిన బాగానే ఉన్నాయండి. ఇవన్నీ మళ్ళీ కాయలు ఇచ్చినాక అయితే పెడతా. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి టమాటా చెట్లు. 10 మొక్కలే తెప్పించానండి. మళ్ళీ బతికితే ఇంకా మళ్ళీ తెప్పించుకుందాం. ఇక్కడ అక్కడ అంతా మనం మట్టి ఎక్కడెక్కడ నింపి పెట్టుకున్నామో అక్కడక్కడ నాటేసాను. మంచిగా అయితే ఉన్నాయండి. ఇవి మళ్ళీ పూత కాత వచ్చేటప్పుడు మళ్ళీ పెడతా. ఇప్పుడు నాటినాం కదా, వీటికి ఇప్పుడు అది ఇవ్వాలి, పౌడరు వాటర్లో కలిపి, సూడోమోనాస్ వాటర్లో కలిపి ఇవ్వాలి. ఇస్తే మంచిగా అవుతాయి ఇంకా.